సో హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం లొండా పహాడ్కి వచ్చాం. లొండా అంటే గుండు అనమాట, తెలుగులో అర్థం. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. సో చూసారా, ఈ కొండ ఇలా నున్నగా ఉంటుందన్నమాట, వితౌట్ ఎనీ ట్రీస్. సో అందుకు దీనికి లొండా గుండు అని పేరు వచ్చింది. ముందైతే ఇవన్నీ ఉండేవి కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కొంచెం డెవలప్ చేశారు. చాలామంది విజిట్ చేయడానికి వస్తుంటారు. డే టైం లుక్ చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే నాకు చాలా నచ్చింది. సో నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాను. పైన టెంపుల్స్ ఉన్నాయంట. పైకి ఎక్కాక అక్కడి నుంచి రాయగడ హాఫ్ సిటీ అంతా మనకి కనిపిస్తుంది కొండ దగ్గర నుంచి. ఫస్ట్గా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుందాం. బుద్ధుడు కూడా అన్ని చోట్ల ఫేమస్ అయిపోయారు. ఈవినింగ్ టైంలో అలా ఈ కుర్చీల మీద కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. ఇంకా కొండపైకి వెళ్ళొచ్చు అన్నారు. అదంతా అడవిగా ఉంది. బట్ నేను డేరింగ్ చేసి మరి ఒక్కదాన్నే వెళ్ళాను ఫ్రెండ్స్. నాకైతే గుండెల్లో దగ్ధగా అని కొట్టుకున్నాను. ఎందుకంటే ఒంటరిగా వెళ్తున్నాను కదా, ఎక్కడ ఏమవుతుందో తెలీదు, ఎక్కడ బుస్బుస్లు వస్తాయేమో అని. వెళ్తుండగా నాకు అక్కడ జగన్నాథ స్వామి కనిపించారు. దర్శనం చేసుకున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, పైకి వెళ్దాం అని అనుకున్నాను. అక్కడ నాకు ఏదో తెల్లగా కనిపించి పరిగెట్టి కిందకి వెనక్కి వచ్చేసాను అనమాట. నెక్స్ట్ టైం వెళ్తే ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్ళాలని తర్వాత అర్థమైంది. సో ఇంత రిస్క్ చేసినందుకైనా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో కూడా ఇది ఎలా ఉంటుందని చూపించడానికి సాయంత్రం 6 గంటల వరకు ఉండిపోయాను. ఇక్కడ చాలామంది ఈవినింగ్ వాక్ కోసం వస్తారు, అలాగే ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు. సో మా ప్రేమ్ పహాడో, లొండా పహాడో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.